అందరికీ ఉంటది. మాస్టర్స్ చేయాలి. యూఎస్ రావాలి, మాస్టర్స్ చేయాలి, అబ్రాడ్ లైఫ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చి వచ్చేయాలి. హెచ్-1బీ వచ్చేంత వరకు ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా నువ్వు ఒక్కసారి ఇండియాకెళ్తే మళ్ళీ రావటం చాలా కష్టం. చేసుకుంటూ మన హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటూ మళ్ళా మన మైండ్ సెట్ సెట్ అవ్వదు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబ్స్ ఇన్ స్టేట్స్. దిస్ ఇస్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో ఏంటంటే మాస్టర్స్ ఇన్ యూఎస్ఏ అనమాట. మెయిన్ టాపిక్ ఏంటంటే ఎవరైనా మాస్టర్స్కి రావాలని అనుకున్నప్పుడు వీసాకి అయితే ప్రిపేర్ అవుతారు. దాంట్లో 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, వై యూఎస్ఏ అండ్ వై మాస్టర్స్ అని. సో ఆ 2 క్వశ్చన్స్కి ఏమి అనుకొని మనం ఆన్సర్ చెప్తాం. లైక్ కొన్ని ఇవి జరుగుతాయి యూఎస్ఏలో, ఇవి మనం ఎక్స్పోజ్ అవుతాము అనే ఉంటాయి అన్నమాట. సో వాటికి రియాలిటీ ఏంటి, ఆ ఆన్సర్స్కి రియాలిటీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వై మాస్టర్స్. దీనికి 3 మెయిన్ రీజన్స్ చెప్తారు ఎవరైనా సరే. ఫస్ట్ వచ్చి బెటర్ ఎక్స్పోజర్ దొరుకుతుందని, సెకండ్ వచ్చి అడ్వాన్స్మెంట్ ఇన్ ద నాలెడ్జ్, అండ్ థర్డ్ వన్ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి. సో వాటిని ఎక్స్పోజ్ అయినప్పుడు యూ విల్ ఎవాల్వ్ అట్లీస్ట్ సంథింగ్ అని. సో ఈ 3 ఆన్సర్స్కి నా రియాలిటీ ఏంటి అండ్ నా ఒపీనియన్ ఏంటి అని మాత్రం చెప్తాను నేను. ఫస్ట్ వచ్చి బెటర్ ఎక్స్పోజర్కి చెప్తా. బెటర్ ఎక్స్పోజర్ వచ్చినప్పుడు ఇక్కడ మాస్టర్స్ చేద్దామని వచ్చిన తర్వాత మనం ఫస్ట్ కొత్త కల్చర్లోకి వస్తామన్నమాట. అంటే టోటల్ డిఫరెంట్ 2 డిఫరెంట్ వరల్డ్స్, ఇండియా అండ్ యూఎస్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం భయంకో ఏమో తెలియదు కానీ మనం ఇప్పుడు ఎక్కడైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే వాళ్ళతోనే మాట్లాడాలని అనుకుంటాము. వేరే వాళ్ళతో మాట్లాడి ఎక్స్పోజ్ అవ్వాలి అని ఫస్ట్ ఆ థాటే మన మైండ్లోకి రాదు. సో దాంతో ఏమవుతుందంటే అందరం ఏం చేస్తామంటే మన కమ్యూనిటీ వాళ్ళతోనే మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాము. సో అలా ఈవెన్ నాట్ ఓన్లీ మనం, లైక్ నార్త్ ఇండియన్స్ అయినా లేకపోతే సౌత్ ఇండియన్స్, మలయాళీస్, తమిళియన్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరితో అయితే కంఫర్టబుల్లో వాళ్ళతోనే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో అందుకని ఇక్కడ ఇప్పట్లో అయితే లైక్ ఇప్పుడు అయితే అందరూ ఎక్కువైపోయారు. లైక్ ఇండియన్స్లో తెలుగు వాళ్ళు, తమిళియన్స్ అందరూ ఎక్కువైపోయారు. సో వాళ్ళతోనే ఉండటం స్టార్ట్ చేస్తారు. లైక్ 2018 ఆ ముందైతే కొంచెం ఈ మాస్టర్స్ అనేది కొంచెం తక్కువ, ఎవరో రేర్గా వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు. సో వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ బెటర్ ఉండేది కంపేర్ టు నవ్. సో ఇప్పుడైతే మనకు అంత ఎక్స్పోజర్ దొరకట్లేదు బికాజ్ మనం మన వాళ్ళతోనే మాట్లాడడం వలన. సో మనం మనతో ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది మనకి, జస్ట్ ఏమంటే ప్లేస్ వేరు అంతే. సో సెకండ్ వచ్చి నాలెడ్జ్ అడ్వాన్స్మెంట్. ఇది అఫ్ కోర్స్ వస్తుంది వెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ ఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రాజెక్ట్స్ ఆర్ సంథింగ్. నువ్వు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. అది కూడా మన స్కిల్ మనమే డెవలప్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెసర్స్. నిజంగానే ఇక్కడ ప్రొఫెసర్స్ కొంతమంది హెల్ప్ చేస్తారు. సో వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పి అడిగి ఏం నేర్చుకుంటే బెటర్ ఉంటుంది అలా అడిగితే డెఫినెట్లీ దే విల్ హెల్ప్ అస్. సో అలాగా మనం నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. అండ్ ఆల్సో నాలెడ్జ్ కెరియర్ అడ్వాన్స్మెంట్ గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ మనం స్టూడెంట్స్గా వస్తాము. సో లోన్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఆబ్వియస్లీ మన పేరెంట్స్ మనకి పంపించాలంటే కొంచెం కష్టం అవుతుంది. బికాస్ పక్కన వాళ్ళు పార్ట్ టైం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మనం కూడా పార్ట్ టైం చేయాలి, మనం కూడా మన ఎర్నింగ్స్తో ఉండాలి అని ఆలోచించేస్తాం. సో ఆ పార్ట్ టైం చేసుకుంటూ మన హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటూ మనల్ని మనం డీల్ చేసుకుంటూ కుకింగ్ చేయాలి. ఇక్కడ ఎవరో తెలియని ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్, 6 మెంబర్స్తో హౌస్ షేర్ చేసుకుంటూ వాళ్ళ మైండ్ సెట్ మన మైండ్ సెట్ సెట్ అవ్వదు. సో ఇవన్నీ కొంచెం చాలా చాలా మల్టిపుల్ ప్యాక్డ్గా ఉంటుంది మొత్తం మనకు. కానీ ఇవన్నీ డీల్ చేసేలోగే మన ఫస్ట్ ఇయర్ ఆర్ 1.5 ఇయర్ ఆఫ్ అవర్ మాస్టర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత రియలైజ్ అయినా మనకేమీ రాదు బికాజ్ మనం డే 1 కాకపోయినా కొంచెం స్టార్టింగ్ నుంచే స్కిల్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటూ ఉంటే బెటర్ అడ్వాన్స్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో కెరియర్ అడ్వాన్స్మెంట్ కూడా యాజ్ సూన్ యాజ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమీ ఉండదు ఇక్కడ. అంటిల్ అన్లెస్ యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ గెయిన్ స్కిల్స్ బై యువర్ సెల్ఫ్. యూ హెల్ప్ చేయనీకి ఉంటారు బట్ నీకు ఆ ఓన్ ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు
నో వన్ కెన్ హెల్ప్ యూ. సో అది మీరు అనుకున్న బెటర్ ఎక్స్పోజర్, అడ్వాన్స్మెంట్ ఇన్ ద నాలెడ్జ్ ఆర్ డిఫరెంట్ కల్చర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నట్టు అయితే ఉండదన్నమాట అంతగా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చి వై యుఎస్ఏ. మోస్ట్ ఆఫ్ ద వీసా ఆఫీసర్స్ ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, ఎందుకు యుఎస్ఏ, వై నాట్ అదర్ కంట్రీస్ ఆర్ వై నాట్ ఇండియా అనేది. దీనికి కూడా నా దగ్గర 3 ఆన్సర్స్ ఉన్నాయి, మోస్ట్ గివెన్ ఆన్సర్స్ బై ద స్టూడెంట్స్ టు ద వీసా ఆఫీసర్. ఫస్ట్ వచ్చి ల్యాండ్ ఆఫ్ యుఎస్ఏ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ట్రూ. అండ్ సెకండ్ థింగ్ ఈస్ USA is the top country with best education system which is globally recognized అంటారు. ఓకే. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ అని ఉంటుంది. సో ఈ 3 ఆన్సర్స్కి రియాలిటీ ఏంటి అండ్ ఆల్సో మై ఒపీనియన్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఐ ఫీల్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆపర్చునిటీస్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వాట్ ఎవర్ దే కాల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియాలో ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఈజీగా మనం స్టార్ట్ చేసేయచ్చు, ఏది ఉండదు అనమాట. ఇక్కడ బయట పార్ట్ టైం చేయాలన్నా కూడా ఇల్లీగల్, బట్ యూకే ఇటిలో నువ్వు బయట పార్ట్ టైం చేసుకోవచ్చు, దట్ ఈస్ అ లీగల్ దేర్. బట్ ఇక్కడ ఇల్లీగల్ అంటిల్ అన్లెస్ నీకు జీసీ అండ్ విచ్ ఇస్ గ్రీన్ కార్డ్ అండ్ ఆల్సో సిటిజన్షిప్ వచ్చేంత వరకు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ నీకు ఉన్నాయి అని నేను అనుకోను, లైక్ డైరెక్ట్ వేలో. అండ్ సెకండ్ వచ్చి గ్లోబల్లీ రికగ్నైజ్డ్, ఏ డిగ్రీ అయినా గ్లోబల్లీ రికగ్నైజ్డ్. ఇప్పుడు ఇండియాలో చిన్న కాలేజ్, బీటెక్ చిన్న కాలేజ్లో చేసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా హయ్యర్ పొజిషన్స్లో ఉంటున్నారు. దట్ డజంట్ మీన్ ఇండియా డిగ్రీ అనేది నాట్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్. ఐ ఫీల్ ఏ మాస్టర్స్ డిగ్రీ అయినా ఏ కంట్రీ నుంచి చేసినా కూడా, బ్యాచిలర్స్ డిగ్రీ ఏ కంట్రీ నుంచి చేసినా కూడా దట్ ఈస్ ఈక్వల్లీ రికగ్నైజ్డ్. థర్డ్ వన్ వచ్చి ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్. దీనికైతే ఐ వుడ్ సే యుఎస్లో మంచిగా ఉంది. ఐ డోంట్ నో అబౌట్ అదర్ కంట్రీస్, బట్ ఇండియా కన్నా ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ యుఎస్లో ఉంటుంది అనమాట. ఎలా అంటే వీక్లీ మాకు 2 or 3 క్లాసెస్ ఉంటాయి ఈచ్ సబ్జెక్ట్కి, అండ్ ఆల్సో అది కూడా 2 to 3 hours ఉంటుంది అనమాట పర్ డేకి. ఎవ్రీడే ఖచ్చితంగా అయితే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, లైక్ పర్టికులర్ ప్రాజెక్ట్ చేయటం కానీ, లేదా డెవలప్ చేయటం కానీ, ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ మీద వర్క్ అవ్వటం, లేదా ఉబుంటు, లినక్స్, కాలి ఇవన్నిటి మీద ఎలా వర్క్ చేయాలి, వాటి యొక్క ఎక్స్పోజర్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ ఈజ్ ఓకే అంటిల్ అన్లెస్ యూ వర్క్ ఆన్ ఇట్. లైక్ ఇఫ్ యూ గో టు ద, నువ్వు నిజంగానే యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకుంటున్నావు ఆ పర్టికులర్ ప్రొఫెసర్ దగ్గర అంటే దట్ విల్ డెఫినెట్లీ వర్క్. అండ్ ఐ వుడ్ సే USA or any other countries which are choosing practical oriented teaching, you can go for that alone. Like అదొక్కదానికి మనం వెళ్ళొచ్చు. If you are utilizing it properly, we can definitely go for it. But I feel main problem ఏది ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ యూకే ఆర్ ఆస్ట్రేలియా, వెన్ ఎవర్ యూ నీడెడ్ యూ కెన్ గో బ్యాక్. లైక్ ఇండియాకి వెళ్ళి మళ్ళీ యూకేకి వెళ్ళొచ్చు, నీకు ఆ వర్క్ వీసా ఉన్నంత వరకు యూ కెన్ గో. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇమిగ్రేషన్ టైంలో ఏది ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ యుఎస్ఏ, యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నంత వరకు యూ కెన్ గో ఎనీ టైమ్స్, యాజ్ మెనీ టైమ్స్ యూ వాంట్. బట్ అందులో కూడా చెక్కింగ్ ఎక్కువ ఉంటుంది అంటే ఇమిగ్రేషన్ చాలా టఫ్ ఉంటుంది. జాబ్ వచ్చి H1B వచ్చేంత వరకు ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా నువ్వు ఒక్కసారి ఇండియాకి వెళ్తే మళ్ళీ రావటం చాలా కష్టం. లైక్ 0.1% కూడా నేను చూడలేదు లైక్ సేఫ్గా మళ్ళీ, లైక్ సేఫ్ ఇన్ ద సెన్స్ ఇండియా నుంచి యూఎస్కి వచ్చిన వాళ్ళు వెళ్ళి అక్కడే ఉండాల్సిందే. ఈవెన్ ఇప్పుడు జాబ్ వచ్చేసిన తర్వాత H1B వచ్చినా కూడా ప్రాబ్లం అంటున్నారు, చాలా విన్నాను నేను కూడా. లైక్ ఏమన్నా వచ్చేటప్పుడు ఎక్కువ చెక్ చేయడం వల్ల ఏదైనా ఒక్కటి తప్పు జరిగినా వెనక్కి పంపించేయడం, ఈవెన్ దో వాళ్ళకి H1B వీసా ఉంది. బికాజ్ మాస్టర్స్ స్టూడెంట్స్గా వచ్చి ఎందుకు జాబ్ చేసి H1B అప్లై చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి అనమాట ఇమిగ్రేషన్లో. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీ మినిట్ టెన్షన్ అవుతూ ఉండాలి. లైక్ ఎవరో యుఎస్ఏలో అయితే ఎవరో నేను ప్రాక్టర్ చేస్తున్నట్టే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి చాలా కరెక్ట్గా చేయాలి, ఏదైనా తప్పు చేస్తే ఏమవుతుందో తెలీదు. ఎవ్రీ మినిట్ టెన్షన్ పడుతూ బతకాల్సి వస్తుంది అనమాట ఇక్కడ లిటరలీ. సో
అందరికీ ఉంటది మాస్టర్స్ చేయాలి, యూఎస్ రావాలి, మాస్టర్స్ చేయాలి, అబ్రాడ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని ఐ అండర్‌స్టాండ్. బట్ ఐ వుడ్ ప్రిఫర్ నో ఫర్ ద మాస్టర్స్. ఇఫ్ ఎవరైనా నన్ను అడిగితే నేను అదే చెప్తాను. మన ఇండియాలో గేట్ ప్రిపేర్ అయ్యి ఎంటెక్ జాయిన్ అయినా కూడా సేమ్ ఇదే ఉంటదనమాట. ఏది డిఫరెన్స్ ఉండదు. జస్ట్ అంటే ముందు ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చు ఏమో మాస్టర్స్‌కి, ఎంటెక్‌కి బికాజ్ తక్కువ పీపుల్ మాస్టర్స్ చేసేవాళ్ళు. సో దట్ నువ్వు వేరే కల్చర్ వాళ్ళతో కానీ, వేరే కంట్రీ వాళ్ళతో కానీ మనం కమ్యూనికేట్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడైతే అంతగా ఏం లేదు. అంత తెలుగు వాళ్ళే మొత్తం యూఎస్ అంతా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుగు మన ఇండియన్సే ఉండిపోయారు. సో ఐ ఫీల్ అంత ఎక్స్‌పోజర్ రాదు. ఒక్కసారి ఆలోచించండి. బికాజ్ మనం అనుకున్నంత హ్యాపీగా అందరూ స్టేటస్ పెట్టేంత హ్యాపీగా అయితే అబ్రాడ్ లైఫ్ అస్సలు ఉండదు. యూఎస్ఏలో అస్సలు ఉండదు. బికాజ్ మనం అంత దూరం ఉంటాము. మనం చాలా డీల్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఇప్పుడు బ్యాక్‌కి వెళ్ళిపోతున్నారు. అంటే కొంచెం కష్టమే ఇక్కడ లైఫ్‌ని లీడ్ చేయడం. సో ఒక్కసారి ఆలోచించి మంచి డెసిషన్ తీసుకొని రావాలనుకుంటే రండి. ఇప్పుడైతే కరెంట్ మార్కెట్ కూడా అస్సలు బాలేదు. సో ఇండియాలో జాబ్ వచ్చిందంటే ఆ 40,000 ఆర్ 45,000 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అట్లీస్ట్ మనం మనకు కావాల్సిన వాళ్ళ దగ్గరన్నా ఉంటాము. ఇక్కడైతే కొంచెం ఎంత శాలరీ వచ్చినా కొంచెం కష్టమే. మా మమ్మీ ఎప్పుడూ ఒకటి చెప్తుంటది. ఎంత చెట్టుకి అంత గాలి ఉంటదని చెప్పి. సో ఎంత ఎర్న్ చేసినా కూడా యాక్చువల్ బాండ్ అనేది మన పేరెంట్స్‌తో, రిలేటివ్స్‌తో, ఫ్రెండ్స్‌తో అనేది ఇక్కడ రాదు. ఓన్లీ ఫ్రెండ్స్ ఉంటారు అంతే మన కోసం. అది కూడా మంచి ఫ్రెండ్స్ దొరకకపోతే ఇంకా యూఎస్ లైఫ్ అనేది చాలా వరస్ట్ ఉంటది. చాలా వర్స్ట్ ఉంటది. సో థింక్ బిఫోర్ యూ కమ్ హియర్. చాలా మందికి ఉపయోగపడొచ్చు. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూసేయచ్చు.